హే హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ క్రేజీ మ్యాడీ ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేప్పటికి ఏంటంటే పెద్దమ్మ టెంపుల్ పోతున్నాం. యాక్చువల్గా అది పోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న మొక్కు ఉంది. నాది కాదు, మా మమ్మీ వాళ్ళది మొక్కు ఉంది. అందుకు మా మమ్మీ వాళ్ళు యాటానికి వస్తా అంటే ఈరోజు పెద్దమ్మ టెంపుల్ పోతున్నాం. వాళ్ళు వ్యాన్లు వెళ్ళిపోతారు. పెద్దమ్మ టెంపుల్ పోయి అక్కడ యాటాన్ని కోసి అక్కడ ఉండము, అక్కడ స్టే చేయము, ఇంటికి వచ్చేస్తాము. ఇంటికాడ వచ్చి ఇంటికాడ కుక్ చేస్తాం మేము. ఇగో ఇది మా అజయ్ గడి వ్యాన్. వాంది మాట్లాడినా అంటే మోడే కదా చెప్పినట్ల. వానికి కూడా ఈరోజు ఈవెంట్స్ ఏం లేవంట. అండ్ 2-3 days నుంచి ఫుల్ రైన్. ఒక్క వీడియో కూడా తీయలేదు 2-3 days నుంచి. మొత్తం ఎడ చూసిన చెట్లు పడుతున్నాయి. నేనైతే మా ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అయి ఉండే. మార్నింగ్ కూడా రైడ్ మంచిగా అనిపిస్తుంది వ్యూ చూడడానికి. అండ్ ఇక్కడ నుంచి మనము రైడ్ తీసుకొని డిడి కాలనీ నుంచి పోతాము. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ అవుతుంది కదా మనకి. అండ్ ఇంత పొద్దు మార్నింగ్ రైడ్ కూడా మంచిగా ఉంది. వ్యూ కూడా బాగుంది, వెదర్ కూల్గా ఉంది. ఎందుకంటే మొన్న ఫుల్ రెయిన్ కదా. అన్నీ తిరిగే బదులు డైరెక్ట్ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లవర్ మీదకి వెళ్ళిపోతే బెటర్. జస్ట్ డైరెక్ట్ ట్యాంక్ బండ్ మీదనే ఉంటాము. ట్యాంక్ బండ్ కాడికి వెళ్ళిపోవచ్చు. స్టీల్ బ్రిడ్జ్ పెద్దది మన ట్యాంక్ బండ్ కాడ ఉన్నది. బాబా వెదర్ ఏముంది అసలుకి, ఏం ఫీల్ ఉంది. మార్నింగ్ రైడే అసలు వేరే ఉంటుంది. ఈ టైంలో సన్ రావాలి, ఆ ఫీలే వేరు అసలుకి. మంచిగా ఛాయ్ వేసుకోవాలి ఒకటి. ఈ టైంలో ఛాయ్ వేస్తే ఆ థ్రిల్లే వేరు. ఛాయ్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా. బాబా ఏం వ్యూ ఉంది అసలుకి, వేరే లెవెల్ అసలుకి. పిచ్చి లేచిపోయింది అసలు, ఫీలే వేరు. బాగుంది. మంచిగా పెంట్ హౌస్ మీద కూర్చొని వ్యూ చూసుకొని ఒక చాయ్ పెట్టుకొని తాగితే ఫీలే వేరు. నాకు ఎందుకో ప్రతి వీడియోలో కొంచెం బైక్ని చూపిద్దాం అనుకుంటున్నా కానీ చూపించలేకపోతున్నా. అందుకే ఈరోజు కొంచెం బైక్ యాంగిల్ మార్చిన చూడనీకి. అంటే బైక్ యాంగిల్ కాదు, కెమెరా యాంగిల్ మార్చిన హెల్మెట్లో. చూద్దాం ఇదైనా ఎట్లా వస్తుందో ఏందో. యాక్చువల్గా రివర్స్ పెట్టి కిందికి మౌంట్ చేద్దామంటే కరెక్ట్గా ఒక వ్యూలో వస్తలేదు. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మళ్ళీ చూస్తా, ఈ లాగ్ తర్వాత చూస్తాను నేను.
మన రేవంత్ అన్న కూర్చున్న ఇల్లు డైరెక్ట్. ఏం రేవంత్ అన్నను ఏమో. వీటిలో మనల్ని కూర్చోబెట్టే సై అయిపోతాయి కదా. ఇక్కడ లీన్ చేస్తే ఏముంటుంది తెలుసా గాయ్స్, అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక పగిలిపోద్దా చేస్తే. ఏం వీలు ఏంది స్నో వరల్డ్. ఎక్కువ ఆలోచించకు, స్నో వరల్డ్ అంటారు. అది ఈయనే ఉంది. ఇది ఈ బండి మీద కూర్చోదంట ఇదంట. అంటే ఊకుకే వంపుతున్నా స్పీడ్ పోతున్నా అని కూర్చోదంట. అయితేమో ఏమన్నదంటే, అరే నన్ను ఆ బండి ఆ వ్యాన్ మీద కూర్చుంటారా కావాల్సి వస్తాయి అని అంటుంది. ఇప్పుడు మా అదే అడగడానికి పోతున్నా. నువ్వు అడిగినావుగా పైన కూర్చుంటా అని. అదే అడుగుతా. అరే అజయ్, పైన కూర్చుంటుందంట, కూర్చోబెట్టుకుంటావా? పైన అంట కూర్చుంటుందంట, బండి మీద అయితలేదంట. పో అడిగినా పో, కూర్చోబో. అడిగినా పో, కూర్చో. ఆడితే అన్నాన్ని తిప్పిండు. అగో ఆ పిచ్చిలాంటి వాడుకో, మనది ఆ తప్పు. ఎవర్రా మీరంతా? ఇంకా రాలే, ఇంకా టైం పడుతుంది, మస్తుంది. ఇంకా పోలే ఎప్పుడు టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే, మా మమ్మీ వాళ్ళు మా పిన్ని వాళ్ళే కాదు, మేము కాదు, ఇంకా మా మామ వాళ్ళు కూడా వస్తారు. మొత్తం 3 మామలు. 2 చెర్లపల్లికి వెళ్ళి, ఒక ఆయన ఈయన మా ఇంటికనే ఉంటాడు, ఇంకో మామ. అదిరా సిగ్నల్ పడ్డదిరా. BMW డుకాటీ. నా ఫేవరెట్ కంపెనీ ఏదైనా ఉందా అంటే ఇది గైస్, డుకాటీలో V4 ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ S1000RR, డుకాటీ సూపర్ బైక్స్. ఇది కూడా, అది కూడా క్లాసిక్ ఉంది చూడండి, మస్తు పోతుండ బ్రో. ఈ బైక్ ఎగ్జాస్ట్ పెట్టియలేదు అనుకుంటున్నా, ఆఫ్టర్ మార్కెటింగ్ ఎగ్జాస్ట్ పెట్టిలే. ఆ బ్రదర్ అయితే వెళ్ళిపోతుండే అసలుకి. ఆ బైక్ చూద్దామని నేను వెళ్తున్నా, బట్ ఫేవరెట్ బైక్ అయితే డుకాటీయే. డుకాటీలో వర్షన్ 4 V4. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్.
ఇంకొక నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటున్నా. ఐ థింక్ 2-3 కిలోమీటర్స్. నేను కూడా చాలా రోజుల తర్వాత వస్తున్నా. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 4-5 ఇంకెక్కువనే అవుతుంది. యాక్చువల్గా మళ్ళీ మనం రావాల్సి వస్తుంది, ఎందుకంటే నా 2 బైక్లు తీసుకొచ్చి పూజ చేపిస్తాను నేను. ఒకటి కాదు 2 తీసుకొస్తాను నేను. 2 తీసుకొచ్చి పూజ చేపిస్తా. ఇది శ్రీ పెద్దమ్మ టెంపుల్. ఇక్కడైతే పార్కింగ్కి నార్మల్ ఉంది, పెయిడ్ కూడా ఉంది. యాక్చువల్గా నార్మల్లో పెయిడ్లో ఏం లేదు. ఎట్లా నువ్వు నార్మల్లో పెట్టినా పెయిడింగ్లో పెట్టిన బైక్ గేట్ కాడ ఎగ్జిట్ గేట్ కాడ ఎట్లయినా 10 రూపీస్ కొట్టాలి బైక్కి. పర్ బైక్కి 10 or 20 కొట్టాల్సి వస్తుంది. నా టాస్క్ ఏంటంటే పెద్దది హెల్మెట్. ఇప్పుడు యాక్చువల్గా ఇదే మేము బుక్ చేసుకోవాల్సింది. ఇట్లా మేము ఎందుకు బుక్ చేసుకోలేదంటే అది 1 వీక్ ముందు బుక్ చేసుకోవాలంట. మేము బుక్ చేసుకోలే. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డా సరే ప్లాన్ మొత్తం అప్సెట్ అవుతుంది, వేస్ట్. మొక్కుకోవడానికి వస్తాను అన్న, కొంచెం ఇంటర్వ్యూ ఇస్తావా నేను అన్న? ఎందుకు వచ్చారన్న మీరు టెంపుల్కి? దేవుడికి మొక్కనిగా ఒక్కరే వచ్చారా అన్న? ఎవరితో వచ్చారా అన్న? ఇప్పుడు ఏడికి వెళ్తారా? ఈడవాడన్నా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇంటర్వ్యూ చేస్తారా? మీరు టెంపుల్కి ఎందుకు వచ్చారు? కోడి మెడల్ తిప్పేసినట్టు తిప్పేస్తా పదండి. మీరు ఎందుకు వచ్చారు? అరే షూ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏ టైం పాస్ మెల్ల తిరగడం. 108 ఎందుకు 110 కూడా తిరగచ్చు. 108 తిరగాలని లేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? అక్కడ ప్రసాదం ఇస్తారు. మన ఇద్దరం తర్వాత ప్రసాదం వద్దా? ఆడ ప్రసాదం ఇస్తారు. టెంపుల్లో అసలుకి వీడియో అలౌ లేదు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. కాకపోతే నేను ఎవరికి తెలియకుండా మెల్లగా తీస్తున్నా. మధ్యలో ఒక దగ్గర ఎట్లా అంటే కెమెరా పాకెట్లో పెట్టుకొని తీస్తా. ఇప్పుడు దేవుడా మంచి లిప్స్టిక్, ఇన్స్టాల్ మంచి రీల్స్ చేయాలి అని మొక్కుతుంది. ఫేమస్ అయిపోవాలి. నేను అదే దేవుడా ఈ జన్మలో నాకు గాజులు వేసుకుంటావా చందు? గాజులు
ఇట్లా పోదు నువ్వు వేసుకో. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది అండ్ మళ్ళీ అట్లా ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ మటన్ ఆడ యాటన్ గోపించేసి ఉండే. యాటన్ గోపించినాం అండ్ అండ్ ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి జరసేపు రిలాక్స్ అవ్వాలి. నేను హైలైట్ ఏంటంటే మటన్ కొప్పించే దగ్గర పెద్ద గొడవ. మటన్ కొప్పడానికి కూడా రికమెండేషన్ అక్కడ ఒకడు వచ్చి చెప్తే పక్కన ఆపేసి ఆ రికమెండ్ చేసిన వాళ్ళే కొడుతుండు. ఒక అంకుల్ గారు మస్తు మొత్తుకుండు దెబ్బకి. వాడు కొట్టేటోడు కూడా అట్లా కాదన్న ఇట్లా అన్న అది అని మళ్ళా లాస్ట్ కట్ చేసి ఇటు చేసి కొట్టిండు. మా అయితే తొందరగానే అయింది. ఇంకా నయం ఆయన అయితే పొద్దున్న వచ్చిండంట 5 o'clockకి. 5 నుంచి ఇప్పుడు అరౌండ్ 7:30, 8 దాకా ఆగిండు ఆయన. టెంపుల్ లోపల అయితే వీడియో అలౌ లేదు, కానీ నేను డేర్ వేసి తీసిన వీడియోని ఎట్లోకట్లా. యాక్చువల్గా ఈ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. మా బైక్ని వేరే లెవెల్లో కొట్టవచ్చు సింగల్గా ఉంటే. కాకపోతే వెనకాల ఈ డింబ్రీదా ఉంది. యాక్చువల్గా దీన్ని వ్యాన్లో కూర్చోమని చెప్పిన కూర్చోలేదు. లేదంటే వ్యాన్లో కూర్చుంటే మాత్రం నేను మంచిగా ఒక ఫ్లోలో వస్తుండే మంచిగా బైక్ మీద. అక్క ఏడికి పోయేసేస్తారు అక్క, ఏడికి పోయేసేస్తారు? ఏ ఆన్లైన్ లేదు, నేను నార్మల్గా అడుగుతున్నాక. చిన్నక పార్క్కి పోయేసేస్తారా? మధ్యలో పాప ఎందుకైతే పార్క్కి? Okay guys, that's it today video. Please share and subscribe to my channel for more interesting videos.